మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. మన తండ్రి అయిన దేవునికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మనం దానియేలు గ్రంథం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ గత ఎపిసోడ్లో మీకు మాదియా పారసీకులు వారి యొక్క రాజులు సైతం చెప్పడం జరిగిందండి. ఎందుకంటే మాదియా పారసీకుల రాజులు మనం ఒక ఐడెంటిఫై మనకు తెలిస్తే ఇంకా మునుముందు అధ్యాయం మనకి ఇంకా స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మన గత ఎపిసోడ్లో మాదియా పారసీకుల రాజుల గురించి మొత్తం చెప్పడం జరిగింది. ఆ రాజులతో దానియేలు మాత్రమే కాకుండా ఎజ్రా గారు, నెహెమ్యా గారు, ఎస్తేరు అని ముగ్గురు, ఈ మూడు గ్రంథాలు కూడా వాటితో లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కాలంలో అంటే చెర అనంతరం జరిగిన ఆ గ్రంథాలు అయితే అవి వాళ్ళ రాజుల కాలంలో జరిగాయి. కాబట్టి మనకు ఒక క్లారిటీ ఇంకా బాగా వచ్చిందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో ఆ ముందు వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఆ చూడటం వల్ల మాకు ఇంకొక క్లారిటీ వస్తుందండి. మీరు ఇప్పుడు ఎజ్రా కానీ నెహెమ్యా గ్రంథం చదువుకున్నప్పుడు ఇంకా ఈ రాజు పనిచేశారా, ఈ రాజు కాలంలో ఇవి జరిగాయని మీకు అవగాహన వస్తుందండి. కాబట్టి అవగాహన గురించి నేను గత వీడియోలో నేను రాజుల గురించి చెప్పడం జరిగిందండి. పిల్లలు మనం ఆరోగ్యంకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 6 వెళ్ళిపోదాం. మనం 5 వరకు నేర్చుకున్నాం. 5 అధ్యాయం లాస్ట్ వరకు ఎంతవరకు వచ్చిందంటే బెల్షస్సరు రాజు చనిపోవడం జరుగుతుంది. రాజు చనిపోవడం చేత మాదియా పారసీకుల చేతికి వాళ్ళకు రాజ్యం అప్పగింపబడుతుంది. తర్వాత దర్యావేషు రాజు మొదటగా రాజుగా పరిపాలిస్తారని మనం ఆల్రెడీ ఆలోచించాం. పిల్లలు మనం ఆరోగ్యం మొదటి వెళ్ళిపోదాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. అయితే దర్యావేషు ఏం చేశారంటే తన రాజ్యం అంతటి మీద కూడా ఒక 120 మంది అధిపతులను నియమించారండి. అలా నియమించాలని రాజు యొక్క కోరిక, రాజు యొక్క తలంపు బట్టి ఒక 120 మంది అధిపతులను అలా డిసైడ్ చేసి ఒక్కొక్క అధిపతికి ఒక్కొక్క రాజభాగ్యం ఇవ్వడం జరిగింది. రెండోగా వారిపైన 3 ప్రధానులుగా నియమించను. అంతేకాకుండా 120 మంది అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి మరి 3 ప్రధానులను నియమించడం జరిగింది రాజు. అంటే 3 గవర్నర్స్ అనుకోండి, 3 గవర్నర్ అంటారు. అయితే ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ఎవరంటే దానియేలు గారు. నిజంగా ఆలోచించండి. వాస్తవానికి దానియేలు గారు ఆయన యూదుల నుండి చెరలో వచ్చిన వ్యక్తి. దానియేలు గారు వారొక రాజ్యసభ్యుడు కాదు, వాళ్ళొక పరిషత్ జాతికి చెందిన వ్యక్తే కాదు. అయినప్పటికీ కూడా దర్యావేషు రాజు దానియేలుని మెచ్చుకొని, అంటే బహుశా దానియేలు తెలుసుకున్న వాడే ఉంటాడేమో. ఎందుకంటే రాజ్యం చేయించుకున్నప్పుడు బహుశా ఆయన గురించి విని ఉంటాడు. దానియేలు గారు ముందు ఏ విధంగా ఉండేవాడో, ఆ రాజ్యంలో ఏ విధంగా ప్రవచనాలు చెప్పాడో, ఏ విధంగా రాజుని బలపరిచాడు, అవన్నీ వినిన తర్వాత అప్పుడు దర్యావేషు ఒక ఆలోచనకు వచ్చి నిజమే ఈ దానియేలు చాలా ప్రధాన వ్యక్తి కాబట్టి ఆయనను మెచ్చుకొని ఆ ముగ్గురులో ఆయన ముఖ్యుడిగా దానియేలు నియమించడం జరిగిందండి. వాస్తవానికి దానియేలు వాళ్ళ జాతికి చెందిన వ్యక్తి అయితే కాదు, ఆయన అన్యుడు, అంటే వాళ్ళ దృష్టికి అన్యుడు, యూద దేశం చెరలో వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టారండి. ఎవరంటే దర్యావేషు రాజు. పిల్లరా, దర్యావేషు రాజు వాస్తవానికి చరిత్రలో కొంతమంది ఏమంటారంటే అంటే ఆ రాజు చరిత్రలో కనబడ్డని, కొంతమంది ఇది నిజంగా కల్పిత గ్రంథం అని కొంతమంది వాదిస్తూ ఉంటారండి దానియేలు గ్రంథం గురించి. వాస్తవానికి చరిత్రలో, లౌకిక చరిత్రలో దర్యావేషు అనే పేరుకు బదులు గుబారు అనే పేరుతో ఒక రాజుని పిలవడం జరిగింది. చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆ గోబార్ అనే వ్యక్తి, ఈ దర్యావేషు వ్యక్తి ఇద్దరు ఒకటే అని అంటారు. కాబట్టి ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి. గోబార్ అనే పేరు కూడా దర్యావేషుకు ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పిల్లరా 3వ వచనంకి వెళ్ళిపోదాం. అయితే 2వ వచనంకి వెళ్ళిపోతే ఒకసారి మరోసారి ఆలోచిద్దాం. ఈ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండుటకై కుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. అయితే ఈ ముగ్గురు వారికి డ్యూటీ ఏంటంటే రాజుకు నష్టము కలగకుండా ఉండునట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలి. మరి ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యం అంటే చిన్న విషయం ఏంటండి? ఇన్ని వ్యవహారాలు ఉంటాయి, ఇన్ని రాజరిక పనులు ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఈ రాజు కేవలం ఒక దేశానికో రాజ్యానికో రాజు కాదండి, ప్రపంచాన్ని మొత్తం ఏలే సామ్రాజ్య నేత. ఎన్నో రాజ్య కార్యకలాపాలు ఉంటాయండి. మొత్తం ఇన్ని దేశాలు కంట్రోల్లో ఉండాలి, ఇన్ని దేశాలు చూడాలి.
అయితే మరి అవన్నీ లెక్కలు చూసుకోవడానికి, ఆ విధంగా లెక్కలు చూడడానికి పెట్టిన వ్యక్తి దానియేలు ఒకడు. మరి దానిలో కూడా సకల శాస్త్ర ప్రవీణుడు నేర్చుకున్నాం కదా మొదటి అధ్యాయంలో. కాబట్టి ఆయనకి ప్రతి శాస్త్రంలో కూడా మంచి జ్ఞానం ఉందని. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఆ కాలంలో ప్రతి సబ్జెక్టులు కూడా ఈయన మంచి ప్రావీణ్యత పొందాడు. అంటే చెరలో వచ్చిన కొత్తప్పుడే, చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే. కాబట్టి దానియేలుని తన నష్టం కలగకున్నట్టు దానికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. అంటే తన యొక్క డ్యూటీలో భాగం ఎంత కూడా. రైట్. తర్వాత 3 చదువుకుంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించను. అయితే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఉండేనని ఒక పదం ఉంటుందండి. నిజంగా ఎంత చక్కటి మాట దానియేలు గురించి రాయబడిందంటే, అతి శ్రేష్టమైన బుద్ధి. ఈ మాట కేవలము ఈ అధ్యాయంలో మాత్రం కాదండి. మనం 5 అధ్యాయం కూడా ఆలోచించినప్పుడు 5 అధ్యాయం 12 వచనంలో బెల్షస్సరు వాళ్ళ తల్లి, మనం అనుకున్నాం కదండి, ఒక రాణి వచ్చి బెల్షస్సరు దగ్గరకు వచ్చి దానిలో ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆవిడ కూడా ఇదే పదప్రయోగం చేస్తాను. దాని గ్రంథము 5:12 చదువుకుంటే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే అనే పదం ఉంటుందండి. శ్రేష్టమైన బుద్ధి. నిజంగా ఎంత మంచి సాక్ష్యం పొందాడండి. సాక్ష్యం పొందింది యూదులతో కాదండి. దానియేలు సాక్ష్యం పొందింది అన్యుల్లో రాజుతో సాక్ష్యం పొందారండి. అది నిజంగా ఒక దేవుని యందు విశ్వాసం ఉంచే ఒక భక్తుడి లక్షణం అండి. నిజంగా దేవుని యందు భయభక్తుల విశ్వాసులు మంచి సాక్ష్యం పొంది ఉండాలండి. కేవలం వాళ్ళ దగ్గర కాదండి, బయట వారి నుంచి కూడా ఒక మంచి సాక్ష్యం పొంది ఉండాలండి. అది అలా సాక్ష్యం పొందితే దేవునికి పేరండి. నిజంగా దేవుణ్ణి మహోన్నతుడు, దేవుణ్ణి స్తుతించడంలో రాజులు ఒక కీలక పాత్ర దానియేలు కూడా పోషించారండి. దానియేలు బట్టి వాళ్ళు దేవుణ్ణి మహింపరిచారండి. అంటే మన బట్టే దేవుడు మహింపరచబడతాడు, మన బట్టే దేవుడు దూషించబడతాడు. మన బ్రతినన్న కాలం కూడా, అంటే నా యొక్క రిక్వెస్ట్ అంటే, మన వల్ల దేవుడు దూషించబడకూడదండి. మన వల్ల దేవుడు మహింపరచబోవచ్చేమో కానీ మన వల్ల దేవుడు ఇప్పుడు దూషించబడకూడదండి. దానియేలు గారు అతి శ్రేష్టమైన బుద్ధి, మామూలు శ్రేష్టం కాదు, అతి శ్రేష్టము, ఎక్కువ మంచి బుద్ధి. శ్రేష్టం అంటే అర్థం ఏంటి? మంచి బుద్ధి గలవాడు అని గొప్ప సాక్ష్యం బిరుదు పొందాడు. కేవలము దానియేలు మాత్రమే కాదు, మనమందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఇటువంటి గొప్ప సాక్ష్యం పొందాలని 2 పేతురు రాసిన పత్రిక 3:14 ఉంటుందండి. ఒకసారి ఆ మాట ఆలోచిద్దాం. పేతురు గారు క్రైస్తవులకు రాస్తూ మనం ఏ విధంగా ఉండాలని అక్కడ పేతురుగా చెప్పడం జరుగుతుంది. 2 పేతురు రాసిన పత్రిక 3:14 చదువుకుంటే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టినవారు కనుక శాంతము గలవారే, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా కనబట్ల జాగ్రత్త పడి. దేవుని దృష్టి మనం ఎలా ఉండాలట? నిష్కలంకంగా ఉండాలట, కలంకం లేని వారుగా ఉండాలి, మచ్చలేని వారుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి దేవుని దృష్టికి. అంటే నిందలేని వారుగా మనందరం కూడా మన బ్రతుకులు జీవించాలని అక్కడ పేతురు గారు అక్కడ చెప్పడం జరుగుతుందని. రైట్. తర్వాత ప్రధానుల్లో అతిపెద్ద ప్రఖ్యాతి ఉండని కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపాలని రాజు ఉద్దేశించిన. రాజుగారేమో మరి చాలా మంచివాడు, మంచి బుద్ధి గలవాడని సాక్ష్యం వచ్చింది, అతను చూశాడు కాబట్టి అందరి మీద ఇది హెచ్చించాలి, మంచి స్థాయిలో కూర్చోబెట్టాలి రాజు డిసైడ్ అయ్యారండి. తర్వాత 4వ వచనము, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలను ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపైనను కనుగొనలేకపోయిరి. ఇది చాలా మంచి వచనం అండి, చాలా చక్కటి మాట దానియేలు గురించి. 4వ వచనంలో ఏముంటుందంటే, అందుకు ప్రధానులు, అంటే 3 ప్రధానులు నియమించారు కదా, 3లో దానియేలు ఒకడు, అంటే మిగతా 2 ప్రధానులు. తర్వాత అధిపతులు అంటే ఎంతమంది? 120 మంది అధిపతులు నియమించారు కదండి. అంటే 120 మంది అధిపతులు ప్లస్ 2 120 మంది. వీళ్ళంతా కూడా వీళ్ళు అసూయ చెందుతున్నారటండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ రాజ్యానికి చెందిన వ్యక్తులు, పరిష రాజుకి సంబంధించిన ప్రముఖులు. వీళ్ళందరూ కూడా వీళ్ళ దృష్టి, వీళ్ళ తలపు ఎలాగుంటుంది అంటే, అసలు రాజు మమ్మల్ని విడిచిపెట్టి మమ్మల్ని వదిలేసి ఒక చెరబట్టిన ఒక వ్యక్తిని అంత హెచ్చించడం ఏంటి అని ఒక అసూయ కలిగిందండి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, కాబట్టి దానియేలు మీద ఏదో నింద మోపాలని ఉండి, కాబట్టి రాజుగారేమో ఈయన బాగా హెచ్చిస్తున్నాడు, రాజుగారికి బాగా అతి ప్రియముగా ఉన్నాడు దానియేలు, కాబట్టి
దీన్ని మనం చెడగొట్టాలి, దీన్ని బ్రేక్ చేయాలని ఏం చేయాలి, రాజు దానిల మీద నింద మోపాలి. ఆయన ఎక్కడ ఒక తప్పు చేస్తారు కదా, ఏ మనిషి ఎక్కడ ఒక తప్పు చేస్తారు కదా, కాబట్టి ఒక తప్పు నింద మోపాలని దానిల మీద వీళ్ళందరూ కూడా ట్రై చేస్తారటండి. చూడండి ఎంత ఘోరమైన విషయము. అయితే తగిన హేతువు కనిపెట్టుచుండేది కానీ అయితే కారణం ఎదుగుతున్నారు. ఎప్పుడు సామెత దొరుకుతుందా, ఎప్పుడైనా దొరుకుతాడా లేడని అనుకుంటే సందర్భంలో అయితే ఆ సందర్భంలో చాలా ట్రై చేశారు. కానీ దానియేలు నమ్మకస్తుడండి. నిజంగా దానియేలు తనకి ఇవ్వబడిన ఉద్యోగం ఎలా జీవించాడంటే ఉద్యోగంలో చాలా నమ్మకస్తుడిగా జీవించాడండి. ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా, ఎవరితో లంచాలు పుచ్చుకోకుండా, అవినీతి చొరబడకుండా నీతి న్యాయంగా ప్రవర్తించడం ఉద్యోగ విషయంలో. దానియేలు కేవలం భయభక్తులు కలవాడు మాత్రమే కాదు అని తనకి ఇవ్వబడిన ఉద్యోగ విషయంలో కూడా చాలా నమ్మకస్తుడిగా జీవించాడండి. ఇది కూడా మనందరం నేర్చుకోవాల్సిన మంచి పాఠం అండి. మనందరం రకరకాల స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటామండి. ఎంత చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయిని మనం ఎక్కడ ఉద్యోగం చేసినప్పుడు మనందరూ కూడా ఎలా ఉండాలంటే మనం ప్రియులారా నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ ప్రభుత్వానికి అధికారికి మనం లోబడి మనం నమ్మకస్తులుగా పనిచేయాలండి. ఇటువంటి తప్పులు చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలండి, నీతి న్యాయంగా వ్యవహరించాలండి. మనం ఏ ఉద్యోగం ఉన్నా సరే ఏ తప్పైనా చేయవాడు కనుక దానియేలు తప్పైన లోపైన కనుగొనలేకపోయారు. అయితే ఏదో ఒకటి తప్పు పట్టుకుందాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు పట్టుకోవడానికి ఒక్క తప్పు కూడా కనబడలేదు అటండి. అంటే అంత పెర్ఫెక్ట్గా ఉన్నాడు దానియేలు. తన వర్క్ విషయంలో ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాడంటే ఒక వ్యక్తి తన నింద మోపడానికి ఒక అవకాశం లేకుండా చేశారండి. అవకాశం లేకుండా చేసింది దానియేలు అండి. కాబట్టి అదొక మంచి ఆదర్శం. మనకి ఒక పాఠం ఏంటంటే మనం కూడా మన ఉద్యోగాల్లో మన కార్యకలాపాల్లో నీతిగా న్యాయంగా వ్యవహరించాలి. ఇటువంటి తప్పు లేకుండా తప్పు చేయకుండా మనం చాలా జాగ్రత్తగా మనం పని చేసుకుంటూ మనం బ్రతకాలి, ఉద్యోగం చేస్తూ ఉండాలండి. అదొక పాఠం మనం నేర్చుకోవచ్చాను. ఇదే విధంగా మనకి సమూయేలు గారు చదువుకుంటే ప్రియులారా, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలోని 7వ అధ్యాయంకి వెళ్ళిపోతే ఒకసారి సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు తన గురించి తాను చెప్పుకుంటారండి. ఒక సందర్భంలో మీరు అంటే చాలా చక్ర మాటలు ఇవన్నీ కూడానండి. సమూయేలు దగ్గరికి ఇశ్రాయేల్ జనాలందరూ వచ్చి మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు వాళ్ళు బాధపడలేక తర్వాత సమూయేలు ఏమో దేవునికి ప్రార్థన చేస్తాడు. తర్వాత సౌలుని రాజుకు నియమిస్తాడు. మొదటి సమూయేలు కాదు 12వ అధ్యాయంకి వెళ్ళిపోతే 12వ అధ్యాయంలో అప్పుడు రాజుకు పట్టాభిషేకం చేసిన తర్వాత సమూయేలు తన గురించి తాను కొన్ని మాటలు చెప్తున్నారు. అసలు ఆలోచిద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం వెళ్దాం. 12వ అధ్యాయంకి వెళ్తే అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజు నియమించున్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను తలనేసిన ముసలివాడును నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించు వచ్చితిని. 3వ వచనంలో ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనే తీసుకుంటున్నా, ఎవని గార్ధమనే పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసేదినా, ఎవరినైనా బాధ పెట్టేదినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్ద నేను లంచము పుచ్చుకుంటున్నా, అలాగ చేసినడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీదట దాని మరలా నిత్తును. మొదటి సమూయేలు గ్రంథము 12 చదువుకుంటే అక్కడ ఒక మంచి మాటలు ఉంటాయండి. సమూయేలు పట్టాభిషేకించిన తర్వాత సౌలుని సమూయేలు తనతో ఉంటే మాట ఏంటంటే నేను ఎవరి దగ్గర అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదు, నేను ఎవరి దగ్గర ఒక వస్తువు ఏదో తీసుకోలేదు అని చెప్తూ ఎవరైనా నేను అలా చేసి ఉంటే మీరు నాకు సాక్ష్యం చెప్పండి నాకు చెప్పడం జరుగుతుందని. నిజంగా అలా ఎలా చెప్పగలిగాడు సమూయేలు? తన గురించి తను జీవించిన విధానం బట్టి తను ధైర్యంగా చెప్పగలిగాడు. కాబట్టి సమూయేలు లాగా దానియేలు కూడా మంచి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, తను చెరకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మంచి బుద్ధి గలవాడే తన జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాడండి. 6వ వచనంలో కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు యొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉందిగాక. అయితే ఒక్క లోపం కూడా కొనుక్కోలేకపోయారు. వెంటనే ఆ రాజులు అధిపతులు ప్రధానులు అందరూ రాజు దగ్గరికి ఒకసారి గుమ్ముగూడి వచ్చారండి. అంటే ఏదో ప్లానింగ్లో వచ్చారండి. వీళ్ళందరూ ముందే డిసైడ్ అయ్యారండి. దానిని అయితే మనం పట్టుకోలేము, కనుక్కోలేము ఈ విషయంలో. కాబట్టి ఏదో ఒక భయంకర ప్లాన్ వేసి రాజు దగ్గరకు వచ్చారండి. అప్పుడు వాళ్ళ ప్లాన్ ఎక్కడ చెప్తున్నారు రాజు దగ్గర ఏమంటారు, రాజు దర్యావేషు చిరంజీవి కాక. ముందు రాజు ఎవరు వచ్చినా ముందు రాజుని ఒక క్షేమ స్థితిలో ఒక పొగట జరుగుతుందని.
7 రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. అయితే వాళ్ళు ఏమంటారంటే రాజులకు వచ్చి, మేమంతా కలిపి ఒక శాసనము చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు దానికి ఆమోదించాలి అని చెప్తున్నారండి. ఏంటది? ఎట్లనగా 30 దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధను ఎవడును ఏ మనవి చేయకూడదు. అప్పుడు ఏమంటారంటే ఒక 30 రోజుల వరకు కూడా ఎవరు కూడా ఏ దేవుని యుద్ధ దగ్గర కానీ ఏ మానవుడి దగ్గర కూడా ఇది మనం చేయకూడదు. ఎందుకు? ఎవరైనా చేసినలా అంటే నీ యుద్ధ తప్ప రాజుగారి వచ్చి రాజుగారినే మనం చేయాలి, రాజుగానే వేడుకోవాలి తప్ప ఇంకెవరు కూడా ఇంకో దేవుని మొక్కకూడదు, ఇంకో దేవుని ప్రార్థన చేయకూడదు అని చెప్పాడండి. ఎవడైనా చేసిన వాడు సింహాల గుహలో పడద్రోయబడను. ఎవరైతే వాళ్ళు చేస్తే వాళ్ళు సింహపు గుహలో పడతారు అని చెప్తున్నారు. అంటే ఇలా మీరు చెయ్యండి చాటించిన రాజుతో చెప్తున్నారండి. రాజా, ఈ ప్రకారం రాజు ఒక శాసనం ఒకటి పుట్టించి మాదీయులకో పారసీలకో పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనంగా ఉండినట్టు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. వాళ్ళు ఏం చేశారు? ఆయన రాజావారు మీరు ఇలా చెయ్యండి, ఎవరైనా మీకు తప్పించి ఎవరి వేడుకున్నా మనం చేసినా వాళ్ళని మీరు సింహపు గోడలో పారవేస్తాం. అది శిక్ష అండి. ప్రాచీన కాలంలో పర్షియన్స్ వాళ్ళు విధించే అతి క్రూరమైన శిక్షలో ఒకటి ఏంటంటే బ్రతికుండగానే ఒక వ్యక్తిని సింహపు గుహలోని వేసేవారండి. అంటే సింహాలు అడవుల నుండి బంధించి వాళ్ళ గుహలో బంధించి ఉంచేవారు. కాబట్టి ఎవరైతే శిక్ష అంటే మరణశిక్ష వేసే వ్యక్తులకి అతి క్రూరమైన పనులు చేసే వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుహలో పడేస్తారండి. బ్రతికుండగానే ఆ సింహం వాళ్ళని చంపి తినేస్తాను. అదొక భయంకరమైన క్రూరమైన శిక్ష. అటువంటి శిక్ష గురి చేస్తామని మీరు చెప్పండి, బెదిరించమని ఇలా అందరూ వచ్చి రాజు వచ్చి మనవి చేసుకుంటున్నారండి. కాబట్టి మీరు ఒక శాసనం చేయండి చెప్తున్నారండి. 8వ వచనం కిందకు వస్తే స్థిరముగా శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. అంటే శాసనం ఉండాలంటే దానికి ఏ అవసరం? సంతకం అవసరం. పూర్వము రాజుగారి సంతకం ఉంటే తప్ప అది శాసనం చెల్లుబట్ట అవ్వదండి. సంతకం ఉంటే అది మరి అందరూ కూడా దానికి లోబడి ఉండవలసింది ఆ శాసనానికి. 9 కాగా రాజుకు దర్యావేష శాసనము రాయించి సంతకం చేస్తున్నాం. రైట్. వెంటనే రాజుగారికి నచ్చింది. అబ్బా ఎంత బాగుంది, నా తప్ప ఇంకెవరు రాకూడదు అంటే ఆ ఆలోచన వచ్చింది రాజుగారు కాదు కానీ వీలే కింద వాళ్ళే అలాగా పెట్టించారు దాని ఇరికేద్దామని. రాజుగారికి అయితే ఆ కోరిక నచ్చింది. నచ్చి ఏం చేశారు? శాసనం రాయించి సంతకం చేశారు. దాన్ని మీరు చరిత్రలో చదువుకుంటే చరిత్రలో దాన్ని డిగ్రీ అంటారండి. డిగ్రీ అంటే అర్థం ఏంటంటే ఈ సైజులో ఒక రాయి ఉంటుందండి, పొడుగ్గా వెడల్పుగా. ఆ రాతి మీద శాసనం రాసి దాని మీద సంతకం పెట్టి రాతితో చెక్కేవారు, దాని మీద ముద్ర వేసేవారండి. దాన్ని డిగ్రీ అంటారండి. అది చాలా పవిత్రంగా భావించారు. అంటే రాజు ఆజ్ఞకి గుర్తు అండి అది. దాన్ని డిగ్రీ అంటారు. అది శాసనం చేశారండి. 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలకు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి, నిజంగా నాకు దానియేలు గ్రంథము ఎస్పెషలీ ఈ 6 అధ్యాయం అంటే నాకు చాలా ఇష్టం అండి. 6 అధ్యాయము నేను చాలాసార్లు చదువుకున్నాను. నేను చాలాసార్లు ఇంకా ఎప్పుడు నేను బోధించలేదు కానీ ఇది ఫస్ట్ టైం బోధించడం. అంటే ఎప్పుడు అవకాశం రాలేదు. దేవుడు కృప వల్ల నాకు అవకాశం దక్కింది. ఎందుకంటే నాకు నిజంగా కొన్ని వచనాలు చదువుతూ పిల్లారా మనకి ఒక గూస్ బంప్స్ వస్తాయండి. నిజంగా అవన్నీ మనకి ఒక మంచి మార్గదర్శకాలండి. ఇవన్నీ చదువుతుంటే మనకి ఒక బూస్టప్ అవుతాం. నిజంగా ఇవన్నీ కూడా మాటలు కాదండి. ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి ఒక ఎనర్జీలాగా ఉంటుందండి. నిజంగా నాకైతే మాట ఒక టానిక్ సేవిస్తే బలం పొందినట్టు నేను బలం పొందుతూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇక్కడ చదువుకుంటే నిజంగా ఎంత మంచి మాటలు ఉంటాయంటే ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము అదే అధ్యాయము మనం ఆలోచిద్దాం మళ్ళీ ఆ మాటని. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలిసండి. సంతకం చేయబడింది 30 రోజుల దాకా రాజుగారి దారి తప్ప ఇంకెవరు మనం చేయకూడదు. దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి అయినా సరే తన ఇంటికి వెళ్ళి దానియేలు యథాప్రకారం అంటే అర్థం ఏంటి? యథాప్రకారం అర్థం అంటే రోజు ఎప్పటిలాగే రోజులాగే అనుదినము ప్రతిరోజు ముమ్మారు 3 సార్లు మోకాలు వంగి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనకు స్తుతించు వచ్చెను.
దానియేలు తెలిసినప్పటికీ కూడా ఈ వచనం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి వీలైతే. దానియేలు ఎప్పుడు రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు దేవునికి. ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడింది, అనుదినము ముమ్మార్లు, నిజంగా 3 పూటలు 3 సార్లు దేవునికి మోకాలు అని ప్రార్థన చేశారండి. ఇటువైపు అంటే యెరూషలేము వైపు, అంటే కిటికీ యెరూషలేము తట్టుకు పైగది కిటికీలు తెరబడి ఉండగా, అంటే వాస్తవానికి మనం ఎక్కడ ఉంటుంది అంటే, మనం ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం తిరిగేస్తే 8వ అధ్యాయము 44 నుంచి 49 వరకు చదువుకుంటే, అక్కడ సొలొమోను ప్రతిష్ఠించిన తర్వాత ఒక మాట ఏమంటారంటే, ప్రార్థన చేస్తూ, అంటే ఎవరైనా దూరంగా వెళ్ళినప్పుడు, దూరదేశంకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా ప్రార్థన చేయలేరు దేవునికి, యెరూషలేము ఏ వైపు అయితే ఉంటుందో ఆ వైపు తిరిగి ప్రార్థన చేయాలటండి. మీరు వీలైతే ఆ వచనాలు చదువుకున్న మధ్యలో ఉంటుందండి అక్కడ. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 44 నుంచి 49 వరకు ఆ మాటలు ఉంటాయండి. అంటే దేవుడు, అంటే యెరూషలేము అంటే యెరూషలేము ఆనాడు ఎలా సూచిక అంటే, దేవుడు ఆ నివాస యోగ్యంగా యెరూషలేము సూచిక కాబట్టి యెరూషలేము ఏ వైపు ఉంటుందో ఆ వైపు కిటికీ తీర్చి అక్కడ దానియేలేమో మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడండి. తెలుసుకున్న వాడే. దానియేలు అంటే వీళ్ళు మామూలు విషయం అనుకున్నారేట వీళ్ళందరూ కూడా. దానియేలు అంటే మామూలు వ్యక్తి అనుకున్నారు, దానియేలు భయపడే వ్యక్తి అనుకున్నాడేమో. అప్పటికి దానియేలు వయసు ఇంచుమించు 82 సంవత్సరాలు 83 సంవత్సరాలు ఉంటుందండి. తక్కువ వయసు కూడా కాదండి, 82 83 సంవత్సరాలు అండి. ఇక్కడ మనకు చాలా పాయింట్లు అర్థమవుతాయండి. దానియేలు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజుగారి భోజనాన్ని తిరస్కరించాడండి. బబులోను మనం చదువుకోనక మొదటి అధ్యాయంలో 15 సంవత్సరాలు ఉన్నప్పుడే దానియేలు అంత స్ట్రాంగ్గా ఉంటే, 80 సంవత్సరాలకు వచ్చేసరికి దానియేలు ఇంకా ఎలా ఉంటారు నిజంగా ఈ టైంలో? ఆయన పరిపూర్ణ ఎదిగిన వ్యక్తి స్థాయిలో ఉంటాడండి ఆత్మీయంగా. దానియేలు అంటే మామూలు విషయం ఏంటండి అసలు నిజంగా? 15-13 సంవత్సరాలు అప్పుడే ఎదిరించాడండి, నాకు వద్దని రిఫ్యూజ్ చేశాడండి. అలా చేసే గట్స్ అనేవి ఆ కాలంలో అప్పుడు ఉంటే, దానియేలు 80 సంవత్సరాలకు వచ్చేసరికి 83 సంవత్సరాలు వచ్చేసరికి వయసు ఎక్కువ అవ్వచ్చు, శరీర బలం పడచ్చు, కానీ తనలో ఉన్న ఆత్మస్థైర్యం అసలు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి. తెలుసుకున్న వాడే దానియేలు వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ అర్థమైపోయిందండి తన గట్స్ ఏంటో. నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, నేను మటుకు దేవుని వదలని అక్కడ మనకు అర్థమవుతుందండి. అది నిజమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం అండి. దానియేలు తెలుసుకొని ఇంటికి వెళ్ళినప్పుడే తను డిసైడ్ అయిపోయాడు, ఏంటని నా ప్రాణం పోయినా పర్లేదు అనుకోని. తర్వాత కాదండి, వాళ్ళు పట్టుకున్న తర్వాత కాదు, వాళ్ళు చూసిన తర్వాత కాదండి. దానియేలు ఎప్పుడైతే చాటింపు చేశాడో రాజు, ఆనాడే దానియేలు ఫిక్స్ అయిపోయాడండి, నేను చచ్చిపోతానని. మన దానియేలును శబ్దులకు మేషకు వాళ్ళు మనం టచ్ చేయలేమనిపించారు. వాళ్ళు నిజంగా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటారు, వాళ్ళ ఓటు కూడా మనకు సరిపోవని అనిపిస్తాను. నిజంగా మనకున్న విశ్వాసం, మనకున్న భయభక్తులు వాళ్ళ ముందు ఎంత అండి అసలు? వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించే స్థాయి విశ్వాసం రాలేదండి, మనదే స్థాయి అండి. ఆఖరికి మనం చెప్పుకుంటే సిగ్గుచేటు, కానీ మన పేర్లు కూడా మన సర్టిఫికెట్లు మనం ఉండవండి క్రైస్తవులు అని. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉండమండి. కానీ దానియేలు వాళ్ళందరూ అలా కాదండి, దేవుని గురించి ప్రాణం కూడా లెక్క చేయ విధంగా ఉన్న మంచి స్థాయి వాళ్ళదండి. ఇక మనం ఆలోచిస్తే తన దేవునికి ప్రార్థన చేసి ఆయన స్తుతించుతూ వచ్చాను. ప్రార్థనలో వినపాలు ఉంటాయి, ప్రార్థనలో స్తుతులు ఉంటాయి, అలా స్తుతిస్తూ వచ్చాడండి దానియేలు. అనుదినము ముమ్మారు. వాస్తవానికి అది ముమ్మారు అనే పదము 3 సార్లు ప్రార్థన అంటే అది కేవలం భోజనం చేసే ముందు ప్రార్థన కాదండి. ఇక్కడ మనందరూ ఏం చేస్తాం, ఎక్కువ మంది భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తామండి. మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, సాధారణంగా ఉదయం లేచి ప్రార్థన చేస్తాం, తర్వాత రాత్రి పడక ముందు ప్రార్థన చేస్తాం. మధ్యాహ్నం జనరల్ ఎవరు ప్రార్థన చేయరండి. మధ్యాహ్నం అంటే అందరూ పనిలో ఉంటాం, అంటే ఆఫీస్లో ఉంటామంటే చాలా తక్కువ ఎవరు చేయరు నాకు తెలిసి. ఎక్కడో ఉంటే రేరుగా ఉండొచ్చేమో. మరి దానియేలు గారు ఖాళీగా ఉన్నారండి అసలు? దానియేలు గారు అంటే ఒక ప్రధాని అండి. ఆయన ప్రధానంలో ఆయన గవర్నర్ అండి, మెయిన్ గవర్నర్ అండి. రాజు తర్వాత రాజు తన వ్యక్తి అండి. ఆయనకి చిన్న పనులు ఉంటాయండి అసలు? ఆయనకి ఎన్ని పనులు ఉంటాయండి, ఇన్ని రాజకీయ వ్యవహారాలు ఉంటాయండి, అన్ని పరిపాలన చూసుకోవాలండి, ఎన్ని వ్యవహారాలు చూసుకోవాలండి. అంత పనిలో కూడా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి దేవుడు ప్రార్థన మానలేదండి. అది దాని విశ్వాస స్థాయిని సూచించే ఒక గుర్తు అండి. దాని ఎన్ని పనులలో కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడి పని దేవుడిదే, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్టండి. ప్రియులారా, అయితే 12 రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయం బట్టి రాజా, అయితే మనుషులందరూ కూడా 11 చదువుకుంటే, ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలుకొంటయు చూచి
అంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, బతిలాకుండా ఇవన్నీ కూడా చూసారట వీళ్ళందరూ. వాస్తవానికి వీళ్ళందరూ రూల్ తెప్పించింది దానియేలు గురించే. దానియేలు ఖచ్చితంగా చేస్తాడు, అక్కడ పట్టుకుందాం వీళ్ళందరూ ప్లాన్ చేశారు. కాబట్టి దానియేలు దేవునికి ప్రార్థన చేయటయో ఆయన బతిమాలుకున్నట్టయో చూచి, ప్రార్థనలో ఏమున్నాయట, బతిమాలుకుంటున్నారట దేవుణ్ణి. నిజంగా ప్రార్థనలో ఇవన్నీ మనం జరిగించాలండి. ప్రార్థనలో దేవుని స్తుతించాలి. మన ముందు ప్రార్థనలో స్తుతించే పదం ఉంటుంది, ఇక్కడ బతిమాలకుండా పదం ఉంటుంది. ప్రార్థనలో ఏముండాలట, దేవునికి స్తుతులు ఉండాలి, దేవునికి మన మనవలు ఉండాలి, దేవుని మనం బ్రతిమాలుకోవాలటండి. అలా బతిమాలుకునేదే ప్రార్థన. ఇక్కడ మన పాయింట్ మనం నేర్చుకోవచ్చు. 12 రాజు సమూహం వచ్చి వీళ్ళందరూ రాజు దగ్గరకు వచ్చి, శాసన విషయం బట్టి రాజా 30 దినములకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవుకైనా ఎవడో ప్రార్థన చేయకూడదు, ఎవడో చేసినట్లా వాడు సింహముల గుహల్లో పడదబడిన నీవు ఆజ్ఞేయలేదా? నాయన రాజావారు 30 రోజుల దాకా ఎవరు ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఏ దేవునికి ఏ మనిషిని వద్ద ఎవరు మనం చేసుకోకూడదు, నీ యొద్ద తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు అని నువ్వు ఆజ్ఞ జారీ చేసావు కదా. అయినప్పటికీ కూడా అని మనవి చేయక రాజు మాదీయులకయో పారసీయులకయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరు. నేను నిజమే కదా, మేము చట్టం జారీ చేస్తే దాన్ని ఎవరు రద్దుపరచలేడు. వాస్తవానికి మాదీయ పారసీకుల రూల్ ఏంటంటేనండి, వాళ్ళు ఒక ఆజ్ఞ జారీ చేస్తే తిరిగి దాన్ని ఎవరు రద్దుపరచలేడు. ఈవెన్ రాజు కూడా దాన్ని రద్దుపరచలేడండి. అంత స్ట్రిక్ట్గా ఉండదు ఆ కాలంలో వాళ్ళ యొక్క రూల్స్ అనేవి. వదిలేసిన మాట తిరిగి ఏ విధంగా రప్పించుకోలేమో, ఇవ్వబడిన ఆజ్ఞ తిరిగి కూడా మరి దానికి కేంద్ర అధికారం ఆఖరి రాజు కూడా ఉండదండి. మీ పాయింట్ అర్థమవుతుంది. ఒకసారి ఆజ్ఞ జారీ చేస్తే, ఆజ్ఞ వెళితే మరి దాన్ని తిరిగి మరి బ్యాక్ తీసి అధికారం తిరిగి రాజు కూడా లేదండి. అంటే రాజు కన్నా రాజు ఆజ్ఞ అంత కఠినంగా ఉండేదండి, అంత బలమైంది రాజు ఆజ్ఞ. కాబట్టి రాజు ఏమన్నారంటే, ఎవరో దాన్ని రద్దుపరచలేరు, దాన్ని ఎవరో రద్దుపరచలేరు, తనతో కలుపుకొని అంటాడు రాజు. కరెక్టే కదా అంటాడు అక్కడ రాజు. 13 అందుకు వారు చెరపట్టబడిన యూదులను ఉన్న దానియేలు. ఇక చూసారా, చెరపట్టబడిన యూదులను దానియేలు. మనం బెల్ష సందర్భంలో కూడా ఆయన అడుగుతాడు, చెరపట్టిన యూదులు నువ్వే కదా అంటాడు. అంటే వీళ్ళందరికీ కూడా చులకన భావం. వీళ్ళందరికీ ఏంటంటే, చెరపట్టిన వారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ బానిసలే చూసారు కదండి. చెరపట్టిన వారు అంటే ఎవరు వస్తారంటే, చెరపట్టిన వాళ్ళు బానిసలకి వెళ్తారండి, వాళ్ళు ఏమో రాజుకి వెళ్ళరు కదా. అంటే వీళ్ళందరూ కూడా ఈ చెరపట్టబడిన చెరపట్టం అనేది వాళ్ళని డిగ్రేడ్ చేయడానికి వాడబడిన మాట. చెరపట్టబడిన యూదులను దానియేలు నిన్నే గాని నీవు పుట్టిన శాస్త్రం కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చున్నాడు అనేది వీళ్ళందరూ ఇంకా కొండలు స్టార్ట్ చేస్తారు. దానియేలు వెళ్తున్నాడు కదా, నువ్వు నియమించావు కదా, దానియేలు 3 రోజులు ఆయన ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు, మేము చూసాం అంటాడు. 14 రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం చేశాను. నిజంగా 14 చదువుకుంటే రాజు ఏమో ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడైతే వీళ్ళ మాటలు చెప్తున్నారో అప్పుడు రాజుకి లైట్ వెలిగింది, అప్పుడు జ్ఞానం కలిగింది. నిజమే, వీళ్ళందరూ కావాలనే పనిగట్టుకుని దానియేలును ఆయన హతమార్చాలని ఎంతగా ప్లాన్ వేశారు అని అప్పుడు తనకు జ్ఞానం కలిగి తను బాధపడ్డాడండి. ఎందుకు బాధపడ్డాడు? అయ్యో, ఆఖరికి రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం అండి. మనం చదువుకున్నాం, దర్యావేష్కి 62 సంవత్సరాలు అయితే దానియేలుకి 82 సంవత్సరాలు అండి. ఇంచుమించు 20 సంవత్సరాలు పెద్ద, ఒక వృద్ధుడు ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి. దానియేలు మొదటి నుంచి కూడా చాలా మంచిగా ప్రవర్తించాడు, అతి శేషబుద్ధి గలవాడు, సాక్ష్యం పొందాడు. అటువంటి వ్యక్తిని అటువంటి శిక్ష అనుభవిస్తారంటే ఎవరికి మనసు బాధ అనిపిస్తుందండి. అసలు ఆ శిక్ష డిజైన్ చేసింది ఎవరికంటే అతి క్రూరమైన వ్యక్తులు కానీ, భయంకర శిక్ష చేసే వాళ్ళకి అటువంటి శిక్ష అండి. అలాంటిది తన ఎలా నమ్మకం పెంచేసిన దానియేలుకి వేస్తారంటే రాజు మనసు ఒప్పుకుంటుందండి. యేసుక్రీస్తు వారు కూడా సిలువేసినప్పుడు పిలాతు తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఆయన సిలువేయండి సిలువని కేకలేసినప్పుడు పిలాతు ఆశ్చర్యపోతారండి. ఈయన నీతిమంతుడు, ఈయన్ని సిలువేయమంటారేంటి, నాకు అసలు ఈయనలో ఏ దోషమో కనబడలేదు అంటాడు. కానీ చుట్టూ ఉన్న అసూయ పరుల వల్ల పిలాతు ఆయన శిక్ష వేయడం జరుగుతుంది. తర్వాత పిలాతు కూడా సాక్ష్యం ఇస్తాడు, ఈ నీతిమంతుడు రక్తం గురించి నేను నిరపరాధని అంటాడండి. అంటే ఈ నీతిమంతుడు నాకు సంబంధం లేదు, ఈ పాపదోషం అంటే మీ మీదకి చెందుతారని అక్కడ ఆ మాటని చేకొడుకొని మనం చూస్తామండి. అదేవిధంగా రాజుగారు కూడా చాలా బాధ వేసింది, ఎందుకంటే తన ఇచ్చిన శాస్త్రాన్ని తిరిగి మీద దాన్ని రద్దుపరచలేడు. ఇస్తేర్ గ్రంథంలో కూడా ఇదే అధ్యాయము. ఇస్తేర్ గ్రంథంలో కూడా ఒక శాసనం జారీ చేస్తాడు. ఇస్తేర్ గ్రంథంలో ఆ పరిసయ రాజు
అంటే అహస్వేరోష్ అంటే మనకి ఏమర్థం అవ్వాలంటే వాళ్ళొక శాసనం ఇస్తే తిరిగి దాన్ని మరి వెనక్కి రాబట్టుకోలేరు. అయితే సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం చేస్తున్న పాపం రాజుగారేమో మనసు ఇష్టం లేదు, అయ్యో దీనివల్ల దానియేలు చనిపోతానని భావించి దానియేలు కానీ విడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు రాజుగారు. అయినప్పుడు కూడా అది వృధా ప్రయత్నం అయిందండి. 15 చదువుకుంటే ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందర్గా కూడి వచ్చి, రాజా స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవరు రద్దుపరచజాలడు, అది మాదీయులకునో పార్సలకు విధి అని తమకు తెలుసుకోవాలండి. రాజు కూడా ట్రై చేస్తున్నాడు, తను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాడు బ్రతికించడానికి. కాకపోతే మళ్ళీ వీళ్ళందరూ సందరగా కూడి వచ్చి పదం గమనించండి, సందరగా కూడి వచ్చి గొప్ప సందరగా ఉందండి. అందరు కూడా గొప్ప ఆనందంగా ఉందండి. వీళ్ళంతా గుంపుగా వస్తున్నారు, అందరూ కూడా పనికి మళ్ళీ బ్యాచ్ అండి. అందరూ కూడా సందరగా కూడి వచ్చి మళ్ళీ తిరిగి అంటున్నారు, రాజా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు స్థిరపరిచే శాసనము స్థిరమైంది, దాన్ని ఎవరు మార్చకూడదు. మీరు కూడా ప్రయత్నిస్తారేమో, అది మీకు తగదు, మీ మాదియ పార్త మీ విధి మీకు తగని పని అక్కడ మళ్ళీ తిరిగి హెచ్చరిస్తున్నాడు. 16 అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహం గుహలో పడద్రోసిరి. మరి ఇంక చేసేదట్లేక రాజు ఎంత ప్రయత్నించి కూడా రాజు కూడా ఏం చేయలేకపోయాడు. ఆఖరికి ఏం చేస్తాడంటే రాజు తనున్న సైనికులు ఆజ్ఞాపించాడు, వాళ్ళందరూ తీసుకెళ్ళి మరి దానియేలు పట్టుకెళ్ళిపోయి సింహపు గుహలో పడద్రోసిరి. సింహపు గుహ అంటే అది సేమ్ ఒక గుహ ఎలా ఉంటుందో, ఒక రాయితో చెక్కబడిన గుహలో సింహాలని అడవుల్లో ఉన్న సింహాలను బంధించి తెచ్చి వేసేవారు. దాని ముందు ఒక పెద్ద రాయి మూసేవారు అంటే రాయి ఇంచుమించు మీకు ఎలాగ అర్థమవుతుంది, యేసుప్రభు సమాధి చేయనప్పుడు ఆ విధంగా అలా ఉంటుందా, సమాధి రాయిని దొల్లించి పెడతారు. ఆ విధంగా సమాధిలోకి వెళ్ళిన అంటే ఇంచుమించు ఆ టైప్ లాగా గుహలో సింహాలను ఉంటే దాని ముందు ఒక పెద్ద రాయిని అడ్డుగా వేసాడు, సింహాలు బయటకు రాకుండా వెంటనే తీసి గుహలో వేసారండి. పరదోయిక రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షించిన దానియేలుతో చెప్పాను. దానియేలు ఇంకేమంటారు రాజుగారు, నీవు ఎవరైతే దేవుని సేవిస్తున్నామో ఆ దేవుడే నేను రక్షిస్తారని దానియేలుతో చెప్పి రాజుగారు వెళ్ళిపోతారని. కానీ నీకు పాయింట్ ఏ అంతం వాళ్ళంటే దానియేలు గారు ఇప్పుడు కాదండి, ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాడో అప్పుడైతే డిసైడ్ అయిపోయాడు. ఏమని డిసైడ్ అయ్యాడంటే, నేను చనిపోవడానికనే సిద్ధమని ఆనంటే డిసైడ్ అయిపోయాడు. చెప్పాక పిల్లలు దానియేలు అంటే మామూలు విశ్వాసం కాదండి. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ నలుగురిలో మనం ఆల్రెడీ ముగ్గురు గురించి చదువుకున్నాం. దాని గ్రంథము మనం 3 అధ్యాయాలు చదువుకున్నాం. అగ్నిగుండం నుంచి ఏ విధంగా రక్షిస్తాడు దేవుడు. ఆ ముగ్గురు వ్యక్తులే, రాజా నువ్వు రక్షింపపోయినను, దేవుడు మమ్మల్ని రక్షించపోయినా మేము చచ్చిపోతానంటే అంత గట్స్ ఉన్న వ్యక్తులు, వాళ్ళకన్నా ఇంకా డబుల్ విశ్వాసం అండి దానియేలు. షద్రకు, మేషకు, అబేద్నెగో కన్నా దానియేలు ఇంకా రెట్టింపు విశ్వాసం కలిగిన వ్యక్తి. దానియేలు టచ్ చేయకూడదు, విశ్వాసం విషయంలో ఎవరో టచ్ చేయలేనండి. అందుకే దానియేలు భయపడండి. అసలు దానియేలు ఇంచుమించు మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరణం సమర్పించుకున్న అంత గొప్ప వ్యక్తి అండి దానియేలు. దేవుడు అంటే అంత ఇష్టం అండి దానియేలు గారికి. ఇష్టం కాదండి, ఇష్టం కన్నా ఎక్కువ పదాలు, దాని ప్రేమ అంటారో పిచ్చి అంటారో మీ ఇష్టం అండి, అంత ఇష్టం అండి దానికి దేవుడు అంటే. దానియేలు అంటే వాడు చిన్నమాట భయపడ్డాను, అది దానియేలు అండి. దానియేలు అంటే మామూలు విషయం కాదండి. దానియేలు అంటే మనం చదువుకుంటున్నాం కానండి, దానియేలు నేర్చుకోవాల్సిన ఎంత విషయం ఉందండి దానియేలు అంత చదువుతుంటే. పడేసినప్పుడు డిసైడ్ అయిపోయాడు. తను ఇప్పుడు దానియేలు భయం లేదండి, అసలు మరణం అంటే భయం లేదండి. నేను చచ్చిపోతాను నా దేవుడి గురించి అన్న విశ్వాసం దానియేలుకి ఉందని. అందుకే దేవుడు దానియేలు అంత హెచ్చించాడండి. దానియేలు అంత హెచ్చించబడ్డ కారణం ఆయనకున్న విశ్వాసము, ఆయన భయభక్తులు. తర్వాత 17 చదువుకుంటే, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహల ద్వారము దాన్ని వేసి దాన్ని మూసిరి. మనం చెప్పాం కదా, రాయి తీసుకొచ్చి రాయినేమో గుహలో అడ్డంగా పెట్టారు. మరి దానియేలు గోచి రాజుకు తీర్మానం మారునేమో రాజు ముద్రను అతని అధికార ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. మళ్ళీ పనికిమాల వేదాలేమో మళ్ళీ రాజుకు మనసు మారిపోద్దేమో, మళ్ళీ రాజు వచ్చి మళ్ళీ తీయించేస్తారేమో అని దానికి ముద్ర వేసారటండి. దేనికి? ఆ గుహకి ఆ రాజు ముద్ర అతని అధికార ముద్రను దాన్ని వేసి ముద్రించిరి. నాకు ఒకసారి అనిపిస్తుంటే పేర్లాగా మనం చదువుకోండి, కొత్త నిబంధనలు కూడా యేసుప్రభు సమాధులు పెట్టిన తర్వాత దానికి ముద్ర వేస్తారండి. ఆ సైనికులు, రోమా చక్రవర్తులు వాళ్ళు సైనికుల ద్వారా ఆ రాత్రికి అడ్డంగా పెట్టిన రాయికి ముద్ర వేస్తారండి. ఎందుకంటే
అది ఇంకెవరు రద్దుపరచకూడదు, ఇంకెవరు బయటికి లోనకి చూడబడకూడదని. ఇక్కడ కూడా సేమ్ అదే మీరు ఒకసారి గమనించిన అంత పేర్లలో జరుగుతుందని. ఇక్కడ కూడా యేసుతో పునరుద్ధరణ చెందుతారు, ఇక్కడ కూడా దానిలో సజీవంగా బయటకు వస్తారు. అంటే నేను దాన్ని పోల్చి చెప్పను, ఇది ఒకటే అని చెప్పను, కానీ మీకు పాయింట్ అర్థమవుతుంది చెప్తాను జస్ట్. అంటే రెండు కూడా ఒక సిమిలారిటీస్ కనబడతాయని. 18 అంతటా రాజు ఆ నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యంలో జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయిను. రాజుకి నిద్ర పట్టదు కదండి వాస్తవానికి. అక్కడ చదువుకుంటే నాట్య వాయిద్యములు జరగలేదు. బహుశా రోజు వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఉండేదేమో, మరి ఆ రోజు జరగనివ్వలేదండి. రాజుకి చాలా బాధగా ఉంది. ఆయన ఉపవాసం ఉన్నారు, రాజు ఉపవాసం ఉన్నారట. ఎందుకంటే మరి ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఉంటుంది అని మనస్సు. ఆ వ్యక్తి వల్ల నిజంగా చాలా మంచి వ్యక్తి, శ్రేష్టమైన బుద్ధి గల వ్యక్తి, ఎంతమంది బబులోను రాజ్యము విధంగా రాజుకు నిబద్ధున్నప్పటికీ కూడా ఆ రాజును సాక్షించి నడిపించింది దానిలే కనబడతారు. ఒక విధంగా నిజంగా నాకు చదువుకుంటే ఒక్కోసారి ఆ బబులోను రాజుకి దానిలే కనబడతారండి. వీళ్ళందరూ కూడా ఈలు సామంత రాజులు కనబడతారండి, బెల్షస్సర్ కానీ వీళ్ళందరూ కూడా. తెల్లవారుజామున రాజు వేగిరం లేచి సింహ కుదుర దగ్గర త్వరపడిపోయిను. అయితే రాజుగారికి చిన్న తలం పెట్టి నిజంగా దేవుడు రక్షిస్తున్నది, రాజుగారికి చిన్న హోప్స్ ఉన్నాయండి. వెంటనే తెల్లవారుగానే ఉదయాన్నే వెళ్ళిపోయి సింహ గుహ దగ్గరికి వెళ్ళిపోయి తొందరగా పరిగెట్టి వెళ్ళేటట్టండి సింహ గుహ దగ్గరికి. 20 అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, చాలా బాధతో దానియేలుని పిలుస్తున్నట్టు ఎవరు? రాజు. వాస్తవానికి ఆ సింహముల గుహ అనేది డిసైడ్ చేయబడింది ఎవరికంటే భయంకరమైన శిక్షలు చేసేవారు. కానీ ఒక నిరపరాధిని, ఒక నీతిమంతుని అలాగేస్తే ఏవైతే కూడా మనసు ఒప్పదండి. వెంటనే రాజుగారేమో దుఃఖ స్వరంతో చాలా బాధతో దానియేలు పిలిచారని. జీవగల దేవుని సేవించబడిన సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగాను. దానియేలు బతికున్నాడేమో, తనకు హోప్స్ అయితే ఉన్నాయండి, నిజంగా దేవుడు రక్షిస్తాడని హోప్స్ తనకు ఉన్నాయండి. అందుకే రాజు ఏమంటున్నాడు అక్కడ, నిత్యముని సేవించున్న దానియేలు దేవుని సేవించేది ఒక రోజు అప్పుడో ఒక నెల అప్పుడో కాదండి, నిత్యము సేవించున్న పదం ఉంటుందండి. దానియేలు దేవుణ్ణి రోజు సేవించేవాడండి. కాబట్టి రాజా చూడండి, అందుకు దానియేలు 21 రాజు చిరకాలం జీవించిన గాక, రాజు చిరకాలం జీవించాలి అని అప్పుడు దానియేలు స్వరం వచ్చింది. అంటే దానియేలు బతిగా ఉన్నాడు. రాత్రంతా కూడా అన్ని సింహములో గుహలో వెళ్ళినప్పుడు కూడా దానియేలు బతిగా ఉన్నాడని. నిజంగా చాలా గొప్ప విషయం. 22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితేనే గనుక, చాలా చక్కటి మాట అండర్లైన్ చేసుకున్నాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడ్డాను కాబట్టి, కనుక అంటే కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలు మూయించను. నేను దేవునిలో భయభక్తి కలిగి ఉన్నాను, దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నాను, ఏ దోషము లేకుండా ఉన్నాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్ళు మూయించెను అని దానియేలు గొప్ప సాక్ష్యము ఇచ్చాడండి. ప్రియులారా, మీకు ఇంతకుముందుగా మనం చదువుకున్నాం, శద్రకు మేషకు అబేద్నెగో సందర్భంలో వాళ్ళ సందర్భంలో దేవుడు దేవదూతను పంపించి వాళ్ళని రక్షించారండి మండుచున్న అగ్నిగుండం నుండి. అదేవిధంగా దేవుడు తన అద్భుత శక్తితో దూతను పంపించి దానియేలు సింహపు బారిన పడకుండా సింహపు నోళ్ళను మూయించాడండి. మనకి ఒక 2 పాయింట్లు ఇక్కడ అర్థం అవ్వాలండి. ఏంటంటే, మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మరొక మాట చదువుకుందాం, కీర్తన 34వ కీర్తన 6 చదువుకుంటే, 34వ కీర్తన 6 చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. 7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. ఎవరి వ్యక్తులు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు తన దూతలు పంపించి వారు ఆపదలు ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షిస్తారని గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే దానియేలు గారికి ఏముంది? దేవుని ఎడల భయభక్తులు ఉందండి.
దానియేలు గారికి దేవుని భయభక్తులు ఉంది, మరి ఇంకేముందంటే విశ్వాసం ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంకి వెళ్తే అక్కడ 11:33లో విశ్వాసుల జాబితా ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ జాబితాలో దానియేలు పేరు కూడా ఇండైరెక్ట్ గా మెన్షన్ చేయబడింది. దానియేలు గ్రంథము 11:33 చదువుకుంటే, వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యము జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలను మూసిరి. సింహపు నోలను మూయడం అనేది దానియేలు గురించి రాయబడిన మాట. ఎలా మూయించారు? వారి విశ్వాసం బట్టి. కాబట్టి దేవుని వల్ల బైబిల్ కలిగి ఉండటం వల్ల తాను రక్షించబడ్డాడు. దేవుని వల్ల విశ్వాసం ఉన్న విధానం బట్టి దేవుడు సింహపు నోలు ఊహించాడండి. మనకి 2 పాయింట్లు మన మైండ్లో పెట్టుకోవాలండి. ఏంటంటే దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి, మొదటిది. రెండవది, దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండాలండి. మన జీవితంలో చనిపోయే వరకు కూడా, ఆఖరి నిమిషం వరకు కూడా మనం దేవుని వల్ల విశ్వాసం కానీ దేవుని వల్ల భయభక్తులుగా మనం దేన్ని కూడా మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడే మన సర్వస్వము. అలా సర్వస్వం అనేది దానియేలు జీవించాడు, తన జీవితంలో గొప్పగా బతికాడండి. తర్వాత ఆలోచిస్తే 6:23 చదువుకుంటే, రాజు ఇందుని గూర్చి సంతోషపడుతుడై, ఇక మనం ఆ ముందస్తులో ఒక మాట ఆలోచిద్దాం. చివరి మాటకు వస్తే, రాజా నీ దృష్టి నేను నేరం చేసేవాడిని కాను కదా అని. అంటే దేవుడు నా సింహంలో మూయించాడంటూ దానియేలు ఇంకా ఉంటాడు, రాజా నీ దృష్టి నేను నేరం చేసినవాడు కాను కదా అంటాడండి. నాన్న రాజావారు నేను కూడా దృష్టికి ఏం తప్పు ఏం చేయలేదు కదా అంటున్నాడు. నిజంగా దావీదు ఏం తప్పు చేయలేదు, మనం ఎంత చదువుకున్నాం, ఏ లోపం కూడా కనుగొనబడలేదని చదువుకున్నాం. 24 రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారి తోడుకుని వచ్చి సింహం గుహలో పడదోసారు. ఇంకా రాజు గొప్ప కోపం వచ్చిందండి. కావాలని చేశారు, కావాలని వ్యక్తిని చంపాలని చూశారు. కాబట్టి రాజు కోపం వచ్చి వెంటనే ఎవరైతే దాని మీద నింద మోపారో అందరూ కూడా తీసుకొచ్చి సింహం గుహలో వేస్తారండి. చూసారండి, వీళ్ళేమో దానియేలు చంపుదాం అనుకున్నారు, ఆఖరికి వీళ్ళ ప్రాణాలను తెచ్చుకున్నారండి. కీడు చేద్దాం అనుకున్నారు, ఆఖరికి ఆ కీడు వారి మీదకి వచ్చిందండి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వీరు మాత్రం కాదు కానీ వారి కుటుంబం మొత్తం కూడా తెచ్చిపడేశారు. అది మనకి వాళ్ళ కుటుంబం ఏం తప్పు చేసిందని అనుకోవచ్చు, కానీ వాస్తవానికి ఆ కాలంలో ఒకరు తప్పు చేస్తే శిక్ష అంటే ఎటువంటి కొంతమంది కుట్రలు కొసంతల పని వాళ్ళ దగ్గరున్న వ్యక్తులు ఎవరికైనా రాజుకి హాని చేయదలుచుకుంటే రాజుకి కోపం ఎలా ఉంటుందో వాళ్ళు మాత్రం కాదు కానీ వాళ్ళ కుటుంబం అందరూ కూడా తీసి పడిసేవారు. అంత శిక్ష, అంత కోపం రాజులు కలిగి ఉండేవారు. వారు గుహ అడుగునకు రాకమునిపై సింహములు పాలేరు. ఇంకా గుహలో దగ్గర రాకముందే సింహాలను ఒక్కొక్కరు లాకెళ్ళి అందరిని కూడా చంపి తినేసేయండి. చూసారండి, నిజంగా ఆ రోజు రాత్రి ఆ సింహ గుహలో దానియేలు ఎలా ఉన్నారో అన్ని భయంకరమైన కొత్త సింహాలు, మామూలు సింహాలు కాదండి. ఇప్పుడున్న సింహాలను కూడా ఒకప్పుడు సింహాలంటే ఇంకా భయంకరంగా ఉండేవాడు, ఇంకా చాలా క్రూరంగా ఉండేవాడు. అంత క్రూరజంతుల మీద కూడా దానికి ఎంత మరి ఎలాగున్నాడో నిజంగా. బహుశా నేను ఏమనుకుంటానంటే ఆయన ఆ నైట్ అంతా ప్రార్థన చేస్తూ ఉపవాసం ఎలాగో తిండి లేకుండా ఉంటాడులేండి. రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థన చేస్తూ గడిపాడు ఆ రోజు రాత్రి అంతా. నిజంగా అటువంటి ప్రమాదకర స్థితిలో కూడా దేవుడు గొప్పగా రక్షించారండి దానియేలు గారు. అయితే సింహములు పాలేరి, సింహములు వారి ఎముకలు సైతము పగులు కొరికి పొడి చేశాను. వెంటనే సింహాలన్నీ కూడా దాడి చేసి వెంటనే ఎంతగా అంటే వాళ్ళ ఎముకలు కూడా పొడి చేసి ఆఖరికి అంత ముక్క పీస్ మిగలకుండా మొత్తం అందరినీ చంపుకొని తినేసేయండి. కాబట్టి దేవుని భక్తులను ఎవరైతే హాని చేయాలని చూస్తారో, దేవుని భక్తులను ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తారో దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తారో విషయం మనం తెలుసుకోవాలండి. ఆ శిక్ష అనేది వెంటనే రాకపోవచ్చు, కాకపోతే ఎప్పుడో ఒకసారి దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని. కాబట్టి ఎవరు కూడా దైవజనుల బిడ్డలు కానీ విశ్వాస జోలికి ఎవరు వెళ్ళకూడదని. వెళ్తే మటుకు దేవుడు వాడిని విడిచిపెట్టం. 25 అప్పుడు రాజు దర్యావేషు లోకమాత నివసించు సకల జనులకును రాష్ట్రములకు ఆ భాష మాట్లాడవరకు ఇలాగ రాయించెను, మీకు క్షేమవృద్ధి కలుగును గాక. నా సముఖం నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములందరూ నివాసులు దానియేలుకు దేవునికి భయపడుచు ఆయన సముఖంలో వణుకుచుండవలెను. అప్పుడు
మరి నిజంగా ఒక వ్యక్తి రక్షించబట్టి ఎంత గొప్ప విషయం అండి. అప్పుడు రాజు కూడా అర్థమైంది, నిజమే ఈ దేవుడు గొప్ప దేవుడు, మామూలు దేవుడు కాదు. ఈయన కూడా బబులోను రాజు నెబుకద్నెజరులాగా అందరికీ చాటించి ఏది చేయని చెప్పాడు. నా రాజ్యంలో సకల ప్రభుత్వములు ప్రతి ఒక్కడు కూడా దానియేలు దేవునికి భయపడాలి, ఆయన సముఖంలో వణుకు ఉండాలి అని చెప్పాడండి. ఆయనే జీవమగల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశము కానేరదు, ఆయన ఆధిపత్యము తుతముట్టలకు ఉండెను. మళ్ళీ యెహోవా దేవుడి గురించి చక్కని మాటలు చెప్పడం జరుగుతుంది. ఏంటో మాటలు ఆలోచిద్దాం. ఆయన జీవమగల దేవుడు, మన దేవుడు జీవమగలవాడు. జీవము లేని చెట్టు ఇనుము లోహాలతో బంగారుతో చేయబడిన దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు జీవమగల దేవుడు, ఆయన యుగయుగములు ఉన్నవాడు, శాశ్వతమైన వాడు, ఆయన రాజ్యము నాశనం కానేరది, ఆయన క్షయమైన వాడు కాదు, అక్షయమైన వాడు మన దేవుడు, ఆయన ఆధిపత్యం తొదమొట వాడు కొండ, ఆయన సర్వాధిపతి అని అక్కడ చెప్పడం జరుగుతుందని. 27 ఆయన విడిపించబోవడం రక్షించబోవడం ఉండే పరమందును భూమి మీదను శోచక్రియలను ఆచరణం చేయవాడు. నిజంగా మన దేవుడు రక్షించేవాడు, మన దేవుడు విడిపించేవాడు. ఆయన అద్భుతంలో మహత్కార్యాలు ఇంకొక అద్భుతంగా జరుగుతున్నాయి పరలోకంలో కానీ భూమి మీద కానీ అని దేవుని పోగొడుతున్నాడు. ఆయనే సింహంలో నుండి ఈ దానియేలు రక్షించను, ఆయనే రక్షించడని రాజుగారు కూడా సాక్ష్యం ఇచ్చారండి ఆఖరికి అని రాయించను. 28 ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలం ముందును పారసీకుడు కౌరేషు ప్రభుత్వ కాలం ముందు వర్ధిల్లిన. ఆఖరికి దానియేలు ఏమో అంత గొప్ప సాక్ష్యం పొంది దానియేలు దేవుణ్ణి కూడా రాజు పోగొట్టి మొత్తం ప్రతి ఒక్క జనాంగానికి మళ్ళీ ఆజ్ఞ జారీ చేయడం మనం చూసామండి. కాబట్టి తర్వాత దానియేలు ఈ దర్యావేషు కాలంలో పనిచేశాడు, తర్వాత పారసీకుడు కోరేషు కాలంలో కూడా పనిచేశాడు. మనం చదువుకున్నాం 536 నుండి 38 వరకు కూడా దర్యావేషు పనిచేస్తే 2 సంవత్సరాలు, 38 నుంచి కూడా కోరేషు పనిచేస్తాడు. కోరేషు కాలంలో కూడా దానియేలు పనిచేశాడు. ఈ 2 కాలాల్లో 2 రాజుల దగ్గర కూడా దాని దగ్గర పనిచేశాడు. మొత్తం మీద బబులోను రాజ్యం నెబుకద్నెజరు చూసుకుంటే ఇంచుమించు ఒక 70 సంవత్సరాలు 2 రాజుల కాలంలో పనిచేశాడు దానియేలు గారు. బబులోను కాలంలో పనిచేశాడు, తర్వాత మాదీ పారసీక రాజుల కాలంలో కూడా పనిచేశాడు. అది గొప్ప సంగతి. ఇద్దరు దగ్గర కూడా మంచి పేరు పొందాడండి, మంచి సాక్ష్యం పొందాడు. నిజంగా ఒక మంచి స్థాయిలో ఉన్నాడండి. పేరు రాజు విలియంపు కూడా ఇతను రాజుగా వ్యవహరించబడ్డాడండి దానియేలు గారు. అటువంటి స్థాయి ఇచ్చింది దేవుడు, ఆ విషయం మనం గమనించాలి. వాస్తవానికి ఇప్పుడు మనం చదువుకున్న ఈ దర్యావేషు రాజు ఏదైతే ప్రకటన చేస్తాడో, ఈ ప్రకటన చేసే టైంకి ఈ సమయంలోనే బుద్ధుడు మనకు తెలుసు, సిద్ధార్థ గౌతమ్, మనం బుద్ధుడు మనం పిలిపించుకుంటాం కదా, నేపాల్లో ఉన్న వ్యక్తి. ఆయన అప్పుడు ఆ కాలంలో బ్రతిగా ఉన్నాడు. బహుశా చరిత్ర చెప్పిన మరొక సంగతి ఏంటంటే, ఈ బుద్ధుడు కూడా అంటే ఈ వార్త ఏదైతే చెప్పాడో ప్రతి దేశానికి వెళ్ళింది కాబట్టి ఇది ఆయన విన్నారనే విషయం మనకు చరిత్ర చెప్తుందండి. ఈయన కాలంలోనే బుద్ధుడు బ్రతికున్నాడు. ఆ కాలంలో నేపాల్లో ఉన్నాడు. ఆయన బుద్ధుడు కూడా ఈ మాట విన్నాడని చరిత్ర చెప్తుందండి. మన ప్రతి దేశానికి మాట వెళ్తుంది కాబట్టి అది కూడా గౌతమ బుద్ధుడు విన్నాడని మనకి చరిత్ర చెప్తుందండి. మనకి అనవసరమైన విషయం కాబట్టి అంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళ మనము దానియేలు గ్రంథము 6 అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా దానియేలు కనబడుతున్నాడు, దేవుని యందు విశ్వాసం గలవాడుగా దానియేలు కనబడుతున్నాడు, అనుదినము దేవుని సేవించుకోవడంగా దానియేలు కనబడుతున్నాడు, అనుదినం 3 సార్లు మోకాలుని దేవునికి ప్రార్థన చేసేటట్టు దేవుడికి కనబడుతున్నాడు. అంతేకాకుండా తనలో నిందారెదురుగా జీవించాడండి. తన ఉద్యోగ విషయంలో, తన ప్రవర్తన విషయంలో ఎవరికి కూడా నింద మోపకుండా, ఎవరు కూడా తను ఈయనలో ఈ తప్పు ఉంది, ఈ దోషం ఉంది చెప్పే అది అన్న మాట లేకుండా దానిలో తన గొప్ప జీవితాన్ని కొనసాగిస్తూ బ్రతికి ముగించారండి. అది దానియేలు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలండి. మనం కూడా దేవుని ఎల్లప్పుడూ విశ్వాసం గలవాడే, భయభక్తులు గలవాడే, ఒక మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉంటే దానియేలుకు ఇవ్వబడిన మేలులు దేవుడు మనం కూడా అనుగ్రహిస్తాడనేది మనకి దేవుని వాక్యము ఈ విధంగా మనందరం కూడా హెచ్చరిస్తూ ఉందండి. ప్రియులారా, ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్న సహోదరులందరూ మరొకసారి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మనం ప్రభు చిత్తం అయితే మనం ఇక్కడతో దానియేలు గ్రంథం 6 అధ్యాయం వరకు మనం పూర్తిగా నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడతో రాజులో సంబంధించిన ప్రస్తావన, రాజు చరిత్ర మొత్తం అయిపోద్దండి. ఇంకా 7 అధ్యాయం నుంచి ప్రవచనాలు ఉంటాయండి. 7 అధ్యాయం 12 వచ్చిన మొత్తం ఈ 6 అధ్యాయం కూడా ప్రవచనాలు అన్నీ బోల్డ్ ఉంటాయి, చాలా రకాల ప్రవచనాలు ఉంటాయి. అవన్నీ కూడా మన తరగతిలో ప్రభు చిత్తం అయితే మనం మిగతా అంశాలను అన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. ఇంకా అద్భుతమైన జ్ఞానం మనం దేవుని జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి జ్ఞానం సమయం మనకు అనుగ్రహించిన దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వాక్యమైన సహోదరులందరూ మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను.
అందరికీ వందనాలండి.